ఇలా ఒక పాక కింద మాస్ అంబియన్స్ తో బెస్ట్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ ని ట్రై చేయడం ఎంతమందికి ఇష్టం? నాకు పర్సనల్లీ ఈ ఫీల్ పెద్ద పెద్ద హోటల్స్ లో తిన్నా రాదు. ఇక్కడ దొరికే బెండకాయ చేపల పులుసు, నాటుకోడి కర్రీ విత్ రాగి సంగటికి బయట వేరే ఫ్యాన్ బేసే ఉంది. దీని ఫుల్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ చెప్తా, రీల్ మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ భీమవరం పలావ్ విత్ రొయ్యల వేపుడు. ఏ హడావుడి లేకుండా ప్యూర్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉంది. ఇంకా దాని మీద రైతాన్ని వేసుకొని తింటే చెప్పడం ఎందుకు, మీరే ట్రై చేసి చూడండి. తర్వాత రాగి సంగటి విత్ నాటుకోడి కర్రీ ట్రై చేశాను. దాంతో పాటు సపరేట్ గా గీ ఇచ్చారు. కావాల్సినంత వేసుకొని నాటుకోడి కర్రీతో తినండి, వేరే లెవెల్ ఉంటది. యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ దట్ ప్యూర్ విలేజ్ వైబ్స్. తర్వాత సింపుల్ గా వైట్ రైస్ విత్ బెండకాయ చేపల పులుసు. చూడ్డానికే సింపుల్ గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చేపల పులుసు అయితే లిటిల్ ట్యాంగీ అండ్ స్పైసీగా చాలా చాలా బాగుంది. రాగి సంగటితో నాటుకోడి కర్రీ కోసం చెప్పలేదు కదా, నాకైతే మా అమ్మమ్మ చేతి వంట తినే ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ రోజు స్పెషల్స్ దొరుకుతాయి. మీరు వెళ్ళేటప్పుడు ఏది స్పెషల్ అది ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అంబియన్స్ ఆర్ ప్యూర్ వింటేజ్ అండ్ చాలా హైజీన్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ఫ్లేవర్స్ ఆఫ్ నందనం మన కూర్మన్ పాలెంలో ఉన్న క్వాలిటీ ఇన్ రామచంద్ర హోటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఏ హడావుడి లేకుండా ఒక పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చొని ఈ బెస్ట్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ ని ఎవరితో ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్.